అరే బిట్టుగా ఒకవేళ నన్ను నాగరాజా బ్లక్ అని కాటేసాడు అనుకో నువ్వేం చేస్తావు చెప్పు. అరే నీ అబ్బా అది కాకుండా ఇంకేం చేస్తావురా? ఏముంది ఇలా జుయ్యని గుంజేస్తా. అలా చేస్తే నాతో పాటు నువ్వు కూడా చేస్తావరా ఎర్రి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా? చూడండి నాగరాజనే కాదు ఏ పాంగ్ అన్నా సరే ఫస్ట్ మీరు గడబడ అవ్వకండి. అలా మీరు పానిక్ అయ్యారనుకో ఆ పాయిజన్ జుయ్యని హార్ట్ దాకా వెళ్తుంది. తర్వాత మీరు డమాల్. ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ తర్వాత పాము ఎక్కడైతే కరిచిందో అక్కడ ఇలా కడగండి. ఒకవేళ మీ దగ్గర సోప్ ఉందనుకో సోప్ తో ఇంకా శుభ్రం కడగండి. తర్వాత కరిచిన చోట ఒక క్లాత్ తో ఇలా కవర్ చేయండి. మరీ అంత టైట్ గా కట్టొద్దు, కొంచెం లూజ్ గా కట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని పాము ఏ పార్ట్ మీద అయితే కరిచిందో ఆ పార్ట్ ని ఇలా కిందికి ఊపుతూ ఉంచండి. ఇలా ఊపుతూ ఉంచండి. ఏంటి ఊపాలా? ఎస్, నువ్వు విన్నది నిజమే, ఊపాలి. ఇలా చేస్తే పాయిజన్ ఎక్కే స్పీడ్ తగ్గుతుంది. వెంటనే టగటగ అంబులెన్స్ కాల్ చేయండి. అండ్ ఏ పాము అయితే కరిసిందో ఆ పాము పేరు తెలియపోయినా కనీసం ఆ పాము ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే టైం కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కరిసిందని. ఇలా నేను చెప్పిన అని చేశారనుకో ఖచ్చితంగా మీరు బతికే ఛాన్సెస్ పెరుగుతాయి. ఛాన్స్ ఏంటి మావా? అయితే నిజంగా బతకమా? ఊరికే జోక్ చేసా, బతుతావులే. ఆయన ఇందాక నుంచి చూస్తున్నా నీ కాలుకేంట్రా అది? ఓ ఇదా, ఇందాక మన పెరట్ లో పాము కరిసింది మావా. ఒక అర్ధగంట అవుతుంది అంతే. అంటే